మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడుగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుదునని నీ విమోచకుడైన యెహోవా నీకు సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దానికి పైన మనం చదివితే నిమిషమాత్రం నేను మిమ్ము విసర్జించి తిని. నిమిషం మాత్రమే మిమ్మల్ని నేను విసర్జించాను. నిమిషం మాత్రమే విసర్జించాను. తర్వాత గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఇక్కడ నిమిషం మాత్రమే విసర్జించాడంట. ఆయన కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? దేవుడు ఆయన వాత్సల్యతను చూపించేవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కోపాన్ని అణుచుకునేవాడు అని రాసింది బైబిల్లో. చదవండి, కీర్తనలు 78వ కీర్తన 38వ వచనం చదవండి. ఆయన కోపమును అణుచుకునేవాడని రాసింది. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏ మాత్రమును రేపుకొనక పలుమారు కోపమును అణుచుకునేవాడు. కోపాన్ని అణుచుకునేవాడికే ఒక్క నిమిషం కోపం వచ్చిందండి. ఎందుకు వచ్చింది? ఈరోజు చాలామంది నిత్యమైన కృపని అనుభవించలేక వాత్సల్యతను, దేవుని యొక్క వాత్సల్యతను సమృద్ధిగా, దేవుని యొక్క వాత్సల్యతను మన పట్ల దానిని అనుభవించలేకపోవడానికి కారణం, కొన్ని కారణాలు మీకు చూపిస్తాను. వాటిలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. 1, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. ఆ కాలములో ధర్మశాస్త్రం లేనప్పుడు మనసాక్షి కాలం ఉన్నప్పుడు, అర్థమవుతుందా మీకు? మొన్న ఉపవాస ప్రార్థనలో చెప్పానా? విన్నారు కదా? ధర్మశాస్త్రం లేనప్పుడు, మనస్సాక్షి కాలం ఉన్నప్పుడు న్యాయాధిపతులకు దేవుడు నియమించాడు. చదువు నాయనా. కావున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడు. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. ఇశ్రాయేలుని రక్షించడానికి న్యాయాధిపతుల్ని నియమించాడు. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక, వారు ఈ న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి, వారు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి, ఇతర దేవతల తట్టు తిరిగి వాటికి నమస్కరించి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు, వారు ఆ పితరుల ఆజ్ఞల్ని అనుసరించినట్లు వారు నడవకపోయిరి గనుక
తమ శత్రువులు తమ్మును బాధింపగా ఆ, వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని విని సంతాపి దేవుడికి ఎందుకు కోపం వచ్చిందంటే వీళ్ళు అన్ని జనుల వైపుకి తిరగడం వలన, న్యాయాధిపతుల మాట విననందున. అర్థం చెప్పండి ఎట్లా, దేనికి? అక్కడ ఉందా, రాసిందా? అండర్లైన్ చేసుకోండి, అది ఉందా? అదొక్కటి మా చదువు. న్యాయాధిపతుల, అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక. అది దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు నీ పట్ల, నీ కుటుంబం పట్ల వాత్సల్యత చూపించలేకపోతున్నాడు? కారణం ఏంటి? ఎందుకు నీ పట్ల వాత్సల్యతను దేవుడు చూపించకపోవడానికి కారణం న్యాయాధిపతుల మాట విననందుకు. ఆ రోజుల్లో న్యాయాధిపతులు, ఈరోజు దేవుడు నడిపించే సేవకుల మాట వినకపోతే దేవుని కోపం వస్తుంది, వాత్సల్యత నీ పట్ల లేకుండా పోతుంది, నిత్యమైన కృప నీకు దూరం అవుతుంది, నిత్యమైన కృప నీకు దూరం అవుతుంది. ఆ నిత్యమైన కృప నీకు దూరం అయిపోవడానికి కారణం వాత్సల్యతను అనుభవించలేకపోవడానికి కారణం న్యాయాధిపతుల మాట విననందుకు దేవుని కోపం వచ్చింది. దేవునికి కోపం రావడానికి ప్రబలమైన కారణం ఆయన నియమించిన వారి మాట వారు వినకపోవడమే. దేవుడు ఒక వ్యక్తిని నియమిస్తే అతడు నత్తివాడై ఉండొచ్చు, మోషేలాగా. జ్ఞానం లేనివాడై ఉండొచ్చు. అర్థమైందా? దేవుడు నియమించిన వ్యక్తి మాట వినాల. ఇది మీరు గమనించాలి. దీన్ని, దేవునికి కోపం ఎందుకు వచ్చిందంటే దేవుడు నియమించిన వ్యక్తిని మాట వినకపోవడం. దేవుడు నియమించాడంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు వీడిని నేను ఒక పని మీద నియమించిన, వీడి మాట వినండి అని. ఇప్పుడు వాడు మాట వినకపోతే నా మాట విన్నట్ట, వాడి మాట విన్నట్ట? దేవుడు నియమించాడండి, న్యాయాధిపతులు నియమించాడు. వీరి మాట వినకపోతే ఎవరి మాట విన్నట్టు? అర్థం అవ్వాలి మీకు. ఇంత బాగా అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. ఇతని మాట వినకపోతే ఎవరి మాట విన్నట్టు? ఇప్పుడు దేవుని మాట వినకపోతే దేవుడి కోపం రాదా? వస్తుందా రాదా? కోపాన్ని అణుచుకునే దేవునికే కోపం రేపారంటే కారణం ఏంటంటే దేవుడు ఒక నియమించిన వ్యక్తి మాట వినకపోవడం వలన దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం రావడానికి ముఖ్యమైన కారణం దేవుడు ఒక వ్యక్తిని నియమిస్తే ఆ మాట వినాలి. అతను నీకంటే వయసు తక్కువ ఉండొచ్చు, వయసులో తక్కువ ఉండొచ్చు, నీ అంత అనుభవం లేకపోవచ్చు, నీ అంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. దేవుడు నియమించాడు. దేవుని ప్రజల క్షేమం కోసం నియమించాడు. న్యాయాధిపతులు నియమించిన దేవుడే. న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజుల్లో బలాఢ్యుడైన సంసోను కూడా న్యాయాధిపతుల్లో ఒకడు. ఫిలిస్తీన్లు తరిమి కొట్టాడు, వాళ్ళ పొలాలను తగలబెట్టాడు, బలాన్నిచ్చాడు, శక్తినిచ్చాడు. చెప్పిన మాట న్యాయాధిపతులు వినకపోతే గుడ్డోళ్ళు అయిపోయి బానిసలకి రొట్టి దున్నపోతులాగా, పశువులాగా గానుగెద్దును చేశాడు. చెప్పిన మాట వినకపోతే, న్యాయాధిపతుల మాట వినకపోతే, దేవుడు నియమించిన వ్యక్తి మాట వినకపోతే దేవుని కోపం రాదా?
దేవుడు నియమించాడు. దేవుడు నియమించినప్పుడు మీరు దేవుని మాట వినకపోతే ఎలాగా? దేవుడు ఒకరు నియమించినప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఇప్పుడు సంఘ పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దల్లో ఒకరిని పెద్దగా పెడతాను, ఒకరినో ఇద్దరినో పెడతా పెద్దగా. వాళ్ళ మాట వాళ్ళందరూ వినాల, వింటున్నారు కూడా, వినాల. సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళలో పెద్దగా పెట్టే వాళ్ళ మాట వినాల. బ్రదర్స్లో ఒకరిని పెద్దగా చెప్పినప్పుడు వాళ్ళ మాట వినాల. వినకుండా కోటానికి వెళ్తామంటే అప్పుడు స్నానానికి వెళ్ళకూడదు. అప్పుడు దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది? వాత్సల్యతను పోగొట్టుకుంటారు. దేవుని వాత్సల్యతను పోగొట్టుకుంటారు. నిత్యమైన కృప మీకు దూరం అవుతుంది. కృపను పోగొట్టుకుంటారు. కృపను పోగొట్టుకుంటే ఇంక ఎందుకు, ఇక బ్రతకడం ఎందుకు జీవితం? కృపను పోగొట్టుకుంటే ఏం లాభం? కృపను పోగొట్టుకోవడానికి కారణం, వాత్సల్యతను దూరం చేసుకోవడానికి కారణం, ఒకరు నియమించినప్పుడు వాళ్ళ మాట వినాలి. కొన్నిసార్లు నడిపించేవాళ్ళు, బైబిల్లో ఉంది కొత్త నిబంధనలో, వాళ్ళు కఠినంగా ప్రవర్తిస్తారు. కఠినంగా ప్రవర్తిస్తారు, రాసింది బైబిల్లో. అది చదవండి. వాళ్ళు ఎట్లని, వాళ్ళు కొంచెం మూర్ఖంగా కూడా ప్రవర్తిస్తారు. మూర్ఖంగా కూడా ప్రవర్తిస్తారు. బైబిల్లో హెబ్రీ పత్రికలోనూ వారు కొంచెం కఠినంగా ప్రవర్తిస్తారు. వారు కొంచెం కఠినంగానే ప్రవర్తిస్తారు. ఈయన అవతల నడుచుకునే వాళ్ళకి అది కఠినంగానే అనిపిస్తుంది. నిత్యమైన కృప కోసం కొన్నిసార్లు కఠినంగానే ప్రవర్తించాల్సి వస్తుంది. న్యాయాధిపతులు, నడిపించేవాళ్ళు, అంటే దేవుడు నియమించిన వ్యక్తులు కొన్నిసార్లు కఠినంగానే ప్రవర్తించాల్సి వస్తుంది. ఏముంది అక్కడ? మిమ్మల్ని నడిపించేవాళ్ళు వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని శిక్షిస్తారు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని, మనం పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. వారు శిక్షిస్తారు, మేలు కోసకే శిక్షిస్తారు. అది కాదు వాళ్ళు ఇంకోటి కఠిన వాళ్ళు, అది కాదు. వారు నడిపించే వాళ్ళు కఠినంగా ఉంటుంది. మేలు కొరకే, పరిశుద్ధత కొరకే కఠినంగా ఉంటారు. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక, కొంచెం మూర్ఖంగానే ఉంటారు నడిపించేవాళ్ళు. నాయకులుగా ఉన్నవారు, అది మీ మీద నాయకులుగా ఉన్నవారు. రెఫరెన్స్ చెప్పు, నేను అంతా చూసుకుంటా. 13-17 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం 17వ వాక్యం. 13-17 మీ పైన మీ మీద నాయకులుగా పెట్టిన వాళ్ళని లెక్క ఒప్పచెప్పవలసిన వారై, వారు లెక్క చెప్పాలి మీ గురించి. మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలను కాయాలా. వారు దుఃఖముతో ఆ పని చేసి, వారు దుఃఖంతో ఆ పని చేయకూడదు. మీకు నిష్ప్రయోజనం. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట వినాలా. లోబడి ఉండుడి. వారి మాట వినాల. వాళ్ళని పెట్టింది ఎవరు? దేవుడు. దేవుడు పెట్టినప్పుడు మాట వినాల. వినకపోతే గొప్ప వాత్సల్యతను పోగొట్టుకుంటారు. గొప్ప ఏంది కాదు ఇందాక గొప్ప, దాని కింద ఉంది గొప్ప. యెషయా గ్రంథంలో గొప్ప వాత్సల్యతను పోగొట్టుకుంటారు. వినకపోవడం వలన వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన కొంచెం కఠినంగానే ఉంటుంది. ఎందుకోసమంటే పరిశుద్ధత కొరకు. వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది. ఆ మనసులో ఉన్న దాని ప్రకారంగా నడిపించడానికి కోసం, వీరు నడుచుకుంటారా లేదని పరీక్షించే దానికోసం
దేవుని యొక్క నడిపింపు వీళ్ళు నడుస్తున్నారా లేదని తెలుసుకునేందుకోసం, దేవుని కోపం వాళ్ళ మీదకి రాకుండా ఉండేదానికోసం, కోపం వాళ్ళ మీదకి రాకుండా ఉండాలంటే నడిపించే నాయకుల యొక్క మాట విని తీరాలి. చాలామంది జీవితాలలో వాళ్ళు నష్టపోవడానికి కారణం వినకపోవడమే. ఆదాము అవ్వలు వినలేదు, అందుకనే తోటలోంచి బయటికి తరిమి వేయబడ్డారు. ఆదాము అవ్వలు వాళ్ళు విననందుకు తోటలోంచి బయటికి తరిమి వేయబడ్డారు. అర్థమైందా? వాళ్ళు వినక బయటికి తరిమి వేయబడ్డారు. దేవుని కోపం మన మీదకి రానంతసేపు మనకు దేవుని వాత్సల్యత సమృద్ధిగా నిత్యమైన కృప మీకు తోడుగా ఉండును గాక. దేవుని కోపం రేపబాక. చెప్పిన మాట వినండి, చెప్పిన మాట వినండి. ఎంత చిన్న వయసులో వాడైనా ఒక సేవకుడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, మోషే చిన్నవాడే, మోషే ఈ అహరోను పెద్దవాడే, మోషేని ఎన్నుకున్నాడు. అహరోను నేను మాటగా ఉండిపో అన్నాడు, అంతే, నువ్వు నోరుగా ఉండు, అంతే, చెప్పిన మాట విను అన్నాడు. మోషేకి తోడుగా పో నువ్వు అన్నాడు. నా వయసులో పెద్దవాడిని నేను, వాడు చిన్నవాడు, నేనే వెళ్తా కదా, వాడు ఎందుకు అని అనలేదు. ఈరోజు చాలామంది జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకోవడానికి ప్రబలమైన కారణం దేవుడు నియమించిన వ్యక్తి మాట వినకపోవడమే. వినకపోవడమే. దేవుడు మోషేని నియమిస్తే మోషే మీద తిరగబడ్డారని రాసింది బైబిల్లో. మోషే మీద తిరగబడ్డ వాళ్ళు ఆకులు రాలినట్టు రాసింది బైబిల్. ఆకులు రాలినట్టు రాలిపోయారు. ఎందుకు ఆకులు రాలిపోయినట్టు రాలిపోయినారంటే దేవుడు అసలు దేవుడు నియమించిన వ్యక్తి, దేవుడు నియమించిన వ్యక్తిని ఏమనంటే దేవుడిని అన్నట్టే. నేను నియమించాననుకో, ఎవర్రా నిన్నేడు పెట్టింది, నిన్ను ఎవర్రా పెట్టింది, నిన్న ఇక్కడ నిన్న కాక మొన్న వచ్చే కొమ్ములు వచ్చేసే నీకు అని వాడిని అన్నా అనుకో, వాడిని కాదు అన్నది, నన్ను అన్నట్టు. నేను పెట్టానని వాడికి తెలుసు, అన్నోడికి నేనే పెట్టాను అక్కడ అని చెప్పి వాడికి తెలుసు, అన్నోడికి. నన్ను అనలేక డైరెక్ట్గా వచ్చి వీడిని అంటున్నాడు. వాడంత తెలివిగలవాడు చూడు. వాడు పోగొట్టుకున్నది ఏంటంటే నిత్యమైన కృపను పోగొట్టుకున్నాడు, దేవుని వాత్సల్యత పోగొట్టుకొని నిమిషము వాడి మీద దేవుని కోపం వస్తుంది. ఒక్క నిమిషం అంటే ఎంతో తెలుసా? 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎక్కడ 430 సంవత్సరాలు ఒక్క నిమిషం అంటే ఇజ్రాయేలీల పట్ల. ఎందుకున్నారా వాళ్ళు అక్కడంటే దేవుని కోపం రేపేరోళ్ళు. దేవునికే కోపం రేపారు వాళ్ళు, అందుకనే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండడానికి కారణం దేవుని కోపం రేపారు. వాళ్ళు కోపం రేపడానికి ఇంకో కారణం చెప్తానండి. ఇప్పుడు అర్థమైంది నీకా? నిన్ను ఎక్కడ పెట్టాను? న్యాయకర్తగా కాదు, పాయింట్లోకి రా. నిన్నెక్కడ పెట్టాను? డౌన్లో పెట్టా. నిన్నెక్కడ పెట్టాను? ఇక్కడ ఎందుకున్నావు? ఇప్పుడు నిన్ను పెట్టిన డౌన్లో ఇక్కడ ఎందుకున్నావంటే అక్కడ నియమించిన వాళ్ళతో వాళ్ళ మాట వినాల.
ఓకే, అర్థమైందా? ఆ చిన్నపిల్లాడు వింటావు నువ్వు. పాస్టర్ మాటే కాదు, అక్కల మాట కూడా వినాలా. అర్థమైందా? అక్కోళ్ళు అంటే ఎవరు? మన తోడబుట్టిన తల్లులతో సమానం, మన అమ్మతో సమానం, తల్లులతో సమానం. వాళ్ళు ఎదిరించి మాట్లాడకూడదు. ఎదిరించి మాట్లాడితే ఏం బాగొట్టుకుంటావు? ఏం బాగొట్టుకుంటావు? కృపను బాగొట్టుకుంటావు, వాత్సల్యతను బాగొట్టుకుంటావు, నీకున్న అభిషేకాన్ని బాగొట్టుకుంటావు. ఓకే, చాలా ఫ్యూచర్ ఉంది నీకు. సెకండ్ పక్కుసపు చాలా ఫ్యూచర్ ఉంది. చిన్న వయసు, చిన్నపిల్లలు కదా, వినాలి. అర్థమైందా? వినాలి. దేవుడికి ఎందుకు కోపం వస్తుంది? దేవుడికి కోపం ఎందుకు వస్తుంది? ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. దేవుని కోపం ఎందుకు వస్తుంది? మన పట్టణముల యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకునిరో, అన్య జనులను పెళ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయ కాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను, న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపము. దేవుని కోపం ఎందుకు వచ్చిందంటే, ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలు అన్యుల్లాగా ప్రవర్తిస్తున్నారు. దేవుని నమ్ముకున్న బిడ్డలు అన్యుల్లాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చేసిన పని అదే. అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, వాళ్ళతో కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ దండాలు పెట్టడం, వాళ్ళతో కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళు బొట్లు పెట్టుకోవడం, ఉండా మా బొట్టు పెడతా అని, వాళ్ళతో కూడా వెళ్ళి అన్నిల ప్రవర్తన చేయడం, వాళ్ళతో కూడా పోయి ఏకమవి దేవుని కోపం రేపి విగ్రహారాధన దగ్గరికి మనం వెళ్ళడం, దేవునికి కోపం రేపడమే. అన్య జనులని పెళ్లి చేసుకోవడం వలన దేవునికి కోపం వచ్చింది. వాడు దేవుణ్ణి ఎరగని వాడు. ఇతను ఏం చేశాడు? 14 సంవత్సరాలు కష్టపడి ఒక అందమైన అమ్మాయిని, వాళ్ళ మామ కూతుర్ని పెళ్లి చేసుకుంటే, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చింది ఆ మనిషి? విగ్రహాలను తీసుకొచ్చింది. అక్కడి నుంచి చిన్నగా నిన్ను విగ్రహారాధనలోకి తీసుకెళ్తారు. విగ్రహారాధనలోకి తీసుకెళ్తారు. దేవునికి కోపం రేపేది అక్కడే. దేవునికి కోపం రేపేది అక్కడే. కొంతమంది బయట పెట్టరు, కానీ బీరువాలో పెట్టుకొని అప్పుడప్పుడు మూత తీసి దానికి కొంచెం పూలేసి దండం పెట్టుకొని శంపలు వాయించుకొని ఎవరికి కనబడకుండా వస్తుంటారు. బీరువాలో పెట్టుకొని ఉంటారు, బయట పెట్టరు. అర్థమవుతుంది మీకు? అన్ని అలవాట్లు, అన్ని పద్ధతులు దేవునికి కోపం రేపుతాయి. పెళ్ళొక్కటే కాదు, అన్నిల ప్రవర్తనలు ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డల కుటుంబాల్లోనికి వచ్చి లోపల వినయతాండం ఆడుతున్నాయి. విగ్రహారాధన, అన్య ఆచారాలుకి మనకు సంబంధం లేదు.
పితృపరాచారములలో మనము వాటిలో పాలు పంపులో పొందకూడదు అని అపోస్తలుడైన పౌలు తేటతెల్లగా రాశాడు. మనకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. నువ్వు ప్రార్థన చేస్తే చక్కటి దేవుని బిడ్డలనే తీసుకొస్తాడు మన ఇంటికి. రక్షించబడిన బిడ్డలను తీసుకొని వస్తాడు. నీ కుటుంబంలోనికి చిన్నగా ఆ అన్యుల ఆచారాలు ఇంట్లోనికి రానియకుండా దేవుడు కాపాడుతాడు. దేవునికి కోపం రేపకుండా నిన్ను నువ్వు కాపాడుకునేందుకోసం నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని దేవుని కోపం రేపకూడదు. నీ పట్ల వాత్సల్యత, సమృద్ధిగా గొప్ప వాత్సల్యత నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు చూపించాలంటే దేవుని కోపం రేపే పనిది. దేవుని కోపం రేపే పనిది. ఆలోచించుకోండి మీరు. ఈ మధ్య ఒకడు కనబడ్డాడు నాకు రోడ్డు మీద, ఎరా చర్చికి రావట్లేదు అని. దేవుని మందిరంలో అన్ని పనులు చేయడానికి పరిగెత్తుకొని వచ్చేవాడు. వాడు చూస్తే ఇట్లా వాడు మొఖానికి పెట్టుకున్నాడు. నేను చూడదాకా ఏమిరా ఎట్లా అయిపోయినావు? పిల్లలు లేనప్పుడంతా దేవుని మందిరానికి వచ్చావు, సంతానం లేనప్పుడు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నావు, ఎంత నిష్ఠగా దేవుని సన్నిధికి వచ్చావు, ఉపవాసాలు ఉన్నావు, దేవుణ్ణి అడిగావు, ఎక్కడెక్కడో తిరిగావు, దేవుడు నీకు సంతానం మిగిలిన స్థితిలో 9 సంవత్సరాలు పిల్లలు లేకుండా బాధపడ్డావే. దేవుని మందిరానికి వచ్చి సంతానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారయ్యావంటే, నా భార్య చర్చికి కూడా అట్లా. చూసావా? దేవుడి కోపం రాదా? గుర్తుపెట్టుకోండి, మన ఇళ్లల్లో ఎటువంటి విగ్రహాలకి చోటు ఉండకూడదు. అది యేసుప్రభు విగ్రహమైనా సరే, వేలాంగిని నేను తీసుకొచ్చిన మరియమ్మ తల్లి విగ్రహమైనా సరే, మన ఇళ్లలో విగ్రహాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుని కృపా వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను. మీ ఇళ్లలో అటువంటి ఉండకూడదు. పొరపాటున ఉండకూడదు. వాటికి చోటు ఇవ్వకూడదు. వాటిలోనికి మీరు పొరపాటు ప్రవేశించకూడదు. దేవుడు కఠినంగా కోప్పడ్డాడట. పిలవండాలని అన్నాడు. దేవుని ఉగ్రత కోపం మన మీదకి వచ్చేస్తుంది, జాగ్రత్త అన్నాడు. ఎవరట చేసింది? పిలవండి. దేవుడి కోపం వచ్చేసింది వీళ్ళ పట్ల. దేవుడి బిడ్డలే కానీ చేస్తున్నారు. దేవుని కోపం వచ్చింది. ఒక్క నిమిషం వచ్చింది. ఒక్క నిమిషానికి ఎంత పని చేశాడు చూడు. మీరు కావాలంటే చదవండి. 3వ పాయింట్ చెప్తాను. కీర్తనలు 106, 40 వచనం చదవండి. కీర్తనలు 106, 40వ వచనం. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. యెహోవా కోపము తన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. వారి మీద దేవుడు అసహ్యపడ్డాడు. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించాడు. వారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి పగవారు వాళ్ళని ఏలేరు. వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి. శత్రువులు వాళ్ళని బాధ పెట్టారు. వారి శత్రువుల చేతి కింద అణిగారు. నువ్వు కానీ దేవునికి కోపం రేపితే దేవుడే నిన్ను తీసుకోవడానికి అప్పగిస్తాడు.
దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో బానిసలుగా అప్పగించలేదా? 1 సంవత్సరం 2 సంవత్సరాల 430 సంవత్సరాలు ఐగుప్తులో మట్టి తొక్కి ఇటుకలు చేసుకుంటా కాడి కింద బానిసలుగా, పిల్లలు బానిసలుగా 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉండడానికి కారణం ఇదే. దేవుడు నియమించిన వ్యక్తి మాట వినకపోవడం, అన్ని జనుల ఆచారాలు తీసుకొని రావడం, దేవునికి కోపం రేపడం, దేవునికి కోపం రేపడం, అన్ని జనులకి అప్పగించబడడం. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని కోపం రేపుతావో, దేవునికి విరోధమైన పనులు చేస్తావో, నిన్ను సాతాను గాడికి అప్పగిస్తాడని రాసింది బైబిల్లో. చెప్పిన మాట వినకపోతే వాళ్ళు సాతానికి అప్పగించారని రాసింది. అది కూడా సాతానికి అప్పగించాడంట వాళ్ళని. ఇది చాలా ఘోరం. వాడు అంతకుముందు కంటే ఇప్పుడు ఏం పని చేస్తాడు? సైతాన్ ఉంది, సైతానికి అప్పగించేసాడు తీసుకుపోయి దేవుడు. ఎంత ఘోరం ఇది! దేవుని బిడ్డగా ఉన్నప్పుడే నువ్వు ఇట్లుంటే, ఇక సైతానికి అప్పగిస్తే నీ పరిస్థితి ఏంటి? సౌలు లాంటి దురాత్మ బట్టి తిరిగాడు, దేవుని ఆత్మను బాగొట్టుకొని, దేవునికే కోపం రేపి చెప్పిన మాట వినక, దైవ సేవకుడు చెప్పిన మాట వినక, అక్కడి నుంచి ఏమి తేవద్దంటే ఆ నుంచి తెచ్చుకోవడం వలన, తీసుకొచ్చి పెట్టుకోవడం వలన, నీ దేవుడనే మాట మాట్లాడటం వలన, సేవకుడు మాట విననందున దేవుని కోపం అతని మీదకు వచ్చింది. చివరికి అతను సోది చెప్పుకునే వాళ్ళ దగ్గర తిరగాల్సి వచ్చింది. తన కత్తి మీద పడి తానే చావాల్సి వచ్చింది. ఎంత ఘోరం! ఎంత ఘోరం! ఉందా? దొరికిందా? చదువు, అది వచ్చింది అధ్యాయం చెప్పు. తిమోతి మొదటి పత్రిక 1:20. తిమోతి మొదటి పత్రిక 1:20. వారిలో హుమేనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. వాళ్ళని సైతానికి అప్పగించేసా. కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏమయ్యా వాళ్ళు అట్ట ప్రవర్తిస్తున్నారు, ఇట్లా వాళ్ళు సైతానికి అప్పగించేశారు, నిన్ను కూడా అప్పగించాలి చెప్పు. వాళ్ళు దేవుడి మాట వింటే, దేవుని సేవకుని మాట వింటారు కదా, విన్నప్పుడు ఏం చేస్తారు? సైతానికి అప్పగించాలండి. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, వాళ్ళు సైతానికి అప్పగించేసిన వాళ్ళని. దేవుని సన్నిధిలో ఉన్నా సైతాన్ దగ్గర ఉంటారు వాళ్ళు. దేవుని సన్నిధిలో సైతానికి అప్పగించేసాడు. సైతానికి ఎందుకంటే వాళ్ళు కోపం రేపుతున్నారు, దేవునికే కోపం రేపుతున్నారు, మాట వింటం లేదు. దేవుని బిడ్డలు చేయాల్సిన పని చేయకుండా అన్నిలాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలి? శత్రువుకి అప్పగించమని రాసింది ఇక్కడ. దేవుడు శత్రువుకి అప్పగించాడంట. పిల్లలు ఐగుప్తులో మట్టి తొక్కి ఇటుకలు చేసి, ఐగుప్తుల చీకటిలో, బానిసత్వంలో, పాపములో, కొలిములో వారి మీద పెట్టబడిన కాడి మోస్తూ 430 సంవత్సరాలు దేవుడు చూసి సంతాపపడేటట్లు, బాధపడేటట్లు వాళ్ళు చేశారు. అందుకనే వాళ్ళని దేవుడి శత్రువుల చేతికి అప్పగించాడు. నీవు వాత్సల్యతను పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? దేవునికి కోపం రేపకూడదు.
ఎంత అణుచుకునే దేవుడు అంటే, కోపాన్ని ఎంత అణుచుకునే దేవుడు అంటే, ఆయన నిగ్రహ శక్తి ఆత్మను మనకిచ్చాడు. ఆమేన్. ఏమిచ్చాడు? ఆశా నిగ్రహం శక్తి. 9 ఫలాల్లో ఒకటి ఆశా నిగ్రహం. నిగ్రహ శక్తి ఇచ్చాడు. నిగ్రహ శక్తి బలం ఇచ్చాడు. దేవుడు ఎంత అణుచుకుంటాడంటే మన పట్ల. ఒరే చూద్దాం, ఇంకోసారి చూద్దాం, ఇంకోసారి ఎన్నిసార్లు తరిపాడేస్తే పోలా, ఎన్నిసార్లు చూద్దాం, ఇంకోసారి ట్రై చేద్దాం, మళ్ళీ ఇంకోసారి ట్రై అగైన్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం, ఇంకోసారి అన్న మాడతారు, ఇంకోసారి మాడతారేమో. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పుకుంటా ఉంటాయి. నోరు తెలిసి అబద్ధాలా? ఎన్నిసార్లు ఒక్కసారి ట్రై చేద్దాం, వీళ్ళని ఎన్నిసార్లు వీళ్ళ మీద వాత్సల్యత చూపిద్దాం, వీళ్ళకి శాశ్వతమైన కృప చూపిద్దాం, నిత్యమైన కృపతో వీళ్ళని నింపుతాం, వాత్సల్యతను చూపిద్దాం కుటుంబం పట్ల, ఈ బిడ్డ పట్ల, ఈ వ్యక్తి పట్ల. దేవునికి కోపం రాపకండి. ఆయన ఎంత అణుచుకునేవాడు. అన్య జనులకి దేవుని బిడ్డల్ని అప్పగించేంత ఆయన కోపం వచ్చింది. వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారు? అది కానీ మీరు చదివితే మీ జీవితంలో ఎప్పుడు దేవుని కోపానికి రాపరు. కొంతమందికి ప్రతిదానికి దేవుడు నాకేం చేశాడు, నాకు దేవుడేమిచ్చాడు, నాకు ఏం చేశాడు, ఏమిచ్చినాడు, ఏమిచ్చినాడా? ఉచితంగా గాలి ఇవ్వలేదా? సూర్యుని కాంతి నీ మీద ఇవ్వట్లేదా? చంద్రుడి కాంతి నీకు ఇవ్వట్లేదా? ఈ భూమి మీద నువ్వు నిలకడగా బ్రతికున్నావంటే దేవుడు నీకు జీవమీ లేదా? ఆరోగ్యమీ లేదా? బ్రతికి బట్ట కట్టున్నావంటే దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దేవుని తిట్టే స్థితికి వచ్చినారు ఈరోజు కొంతమంది. దేవుని కోపం వచ్చేసింది. దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వస్తే పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం అంతే. ఆయన దృష్టిలో 1000 సంవత్సరంలో ఒక్క దినముతో సమానం. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం. ఆ ఒక్క నిమిషం కూడా ఆయనకి ఇంత కోపం రేపాలి. చదువు న్యాయాధిపతులు చదువు, నెహెమ్యా గ్రంథం చదువు. నెహెమ్యా గ్రంథం 13-18. నెహెమ్యా గ్రంథం 13-18 నేను ముగిస్తాను. పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి ఈ పట్టణస్థుల మీదికి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసి ఇశ్రాయేలు మీదకి కోపం వచ్చింది. నాకు కొంతమంది బిడ్డలు తెలుసు, మన మందిరంలో ఉన్నారు, మంచి జీతం చేసే ఉద్యోగస్తులు ఉన్నారు. ఆదివారం సెలవినందుకు ఉద్యోగాన్ని మానేసిన బిడ్డలు ఉన్నారు. చెప్పలొకటి గట్టిగా. ఆదివారం మందిరానికి వెళ్ళకుండా నేను బ్రతకలేను, నీ జీతం ఎంత అని బయటకు వస్తే దేవుడు దానికంటే ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు ఆ బిడ్డకి. చేతే తెలియని చెప్పండి గట్టిగా, హుషారుగా. అప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో విశ్రాంతి దినం, ఈరోజు నీకు దేవుని ఆరాధించే పునరుద్ధాన దినం. నిర్లక్ష్యము చెయ్యకూడదు. కొంతమంది ఆదివారం కూడా ఉదయాన్నే లేరు. ఆదివారం ఉదయాన్నే అసలు
ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి? దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు? ఎప్పుడెప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి? ఆయన మందిరానికి జనులు వెళ్ళుదామంటే నేను సంతోషంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎప్పుడెప్పుడు ఆయన మాటలు నేను వినాలి. నిర్లక్ష్యము చెయ్యకూడదు. దేవుని యొక్క పునరుత్థాన దినమును నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు నీ జీవితంలో దేవుని కోపం నీ మీదకి రావడానికి కారణం దేవుని యొక్క పునరుత్థాన దినమును నువ్వు నిర్లక్ష్యము చేయటం వలనే. ఆ ఉద్యోగం కాబట్టి ఇంకొక ఉద్యోగం, ఒకడి కింద ఉద్యోగం ఏంది? నువ్వే బిజినెస్ చేస్తావు. ఆమేన్. నీ చేతి కింద 10 మంది దేవుడు ఉద్యోగం ఇస్తాడు. నువ్వే ఒక నాయకుడిగా మారుతావు. నువ్వే 10 మందికి ఉద్యోగం తెచ్చేటట్లు చేస్తాడు. ఆదివారం సెలవు ఇచ్చి పడేస్తావు నువ్వు, అంతే. ఆమేన్. హల్లెలూయా. అమెరికాలో ఒక పెద్ద ఫుడ్ సెంటర్, ఇప్పుడు మనకు మామూలుగా KFC అటు ఉన్నాయి, పెద్ద కంపెనీస్ ఇంటర్నేషనల్లో. అటొక కంపెనీ ఉంది. వాడు ఆదివారం సెలవు పెట్టేశాడు. నన్ను అక్కడికి తీసుకెళ్ళారు. ఆదివారం సెలవు అంటే శనివారం పోయినాం. శనివారం వెళ్ళాం. ఈరోజే ఉంటుంది, రేపు ఉండదు, చాలా బాగుంటుందని తీసుకెళ్ళారు. భోజనం అడగా తిన్నాను నేను. ఆదివారం సెలవు అందరూ చెప్పారంటే, ఎందుకు ఆదివారం సెలవు పెడతాను? నేను ఆదివారం చర్చికి వెళ్ళాలండి. నేను పొరపాటున నేను ఆదివారం బిజినెస్ పెట్టను ఆవిడని. విచిత్రమైన సంగతి తెలుసా? శనివారం ఎంత సేల్స్ అవుతుందంటే ఆదివారం కూడా అమ్మేదానికంటే డబల్గా శనివారం సేల్ అయిపోతుంటాడు. ఎంత బిజినెస్ అంటే వాడికి లెక్కలేనంత బిజినెస్. మీరు దేవుని యొక్క పునరుత్థాన దినాన్ని నిన్ను ఏ విధం చేతనైనా నీ జీవితంలో నిర్లక్ష్యం చేసేటట్లుగా, పోతే పోయిందులే, ఈరోజు డబ్బులు ఇస్తాడు అంటున్నాడు, కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాడు, మామూలు వారాల కంటే కూడా సండే డబుల్ పేమెంట్ ఇస్తున్నా అంటున్నాడు. చేస్తే పోలేదా? నీ డబ్బులు ముఖ్యం కాదు, పునరుద్ధాన దినము ముఖ్యం నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదివారం సండే పునరుద్ధాన దినం దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? నేను వెళ్ళి ఆయన మాటలు వినాలా? నాతోనే మాట్లాడాలి ఆయన. కొంతమంది ఉన్నారు, ఎందుకు వస్తారో చర్చికి తెలీదు, కూర్చుంటారు, మాటలు అయ్యిందాకా మాటలే. పక్కన ఎవరు కూర్చున్నా కూడా నీకు తెలియకూడదు. ఆదివారం దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడన్నా పక్కన కూర్చొని మాట్లాడి పెట్టంటే ఆ పని చెప్పండి నీరుగా, సీరియస్గా. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? వర్షిప్ చేసేటప్పుడు దేవుని ఆనందించండి, పాటలు పాడేటప్పుడు ఆనందించండి, పరవశించండి. ఒక్క వారానికి ఒక రోజు దేవుడు ఒక పునరుత్థాన దినాన్ని మనకిస్తే ఆ దినాన్ని నిర్లక్ష్యం చేసి ఎంతమంది దేవుని యొక్క కోపాన్ని తీసుకొచ్చుకొని కృపను పోగొట్టుకుంటున్నారు. నా చిన్ననాటి నుంచి కూడా నేను ఆదివారం ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. మీకు తెలుసా, ఆదివారం నేను 4 ప్రసంగాలు వినేవాడిని. ఒక ప్రసంగానికి మోకాలు మాడిపోతున్నాయి కొంతమందికి. మా ఊర్లో ఒకే లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ చర్చిలో 3 ఆరాధనలు జరుగుతాయి. ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఉదయాన్నే 6 గంటలు. ఇప్పుడు కదా కొన్ని సంఘాలు 2 ఆరాధనలు 3 ఆరాధనలు పెడుతున్నారు. మా ఊర్లో ఎప్పుడో టెక్నాలజీ పెరిగిపోయింది. అక్కడ 3 ఆరాధనలు, 3 పాస్టర్లు, 3 సెక్రటరీలు, 3 చైర్మన్లు. ఉదయాన్నే 4 గంటలకు లేచి 13 కిలోమీటర్లు రన్నింగ్ రేస్ చేసి ఆడి నుంచి వచ్చేసి చక్కగా తలస్నానం చేసేసి వెళ్ళిపోయి 6 గంటలకు వాడు కూర్చొని ఫస్ట్ ఆరాధనలో వాక్యం విని, 2 ఆరాధనలో వాక్యం విని, 3 ఆరాధనలో వాక్యం విని, ఆ తర్వాత మా అమ్మోళ్ళు వెళ్ళి శిలువను పెంతుకొచ్చేసి
ఆ రైలు పట్టాల అవతల జేమ్స్ గార్డెన్లో ఉండేది. ఇక్కడి నుంచి అక్కడ పోయే లోపల అక్కడ మన దేవుడు మన దేవుడు అని తమిళ్లో తెలుగులో ట్రాన్స్లేషన్ ఉండడం వలన 1 గంట ప్రసంగం 2 గంటలు చెప్పచ్చు. 2 గంటలు అవుతుంది కదా. ఇది ముగించుకొని పోయే లోపల అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆడ ప్రసంగం. మళ్ళీ అక్కడ కూర్చొని 4వ ప్రసంగం విని ఆ తర్వాత భోజనం చేసేవాడిని. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసినాడు బాగుపడినట్టు చరిత్ర చెప్పలే. చూడు సెల్ ఫోన్ మోగుతాను చూడు. ఎవరా ముషిల్దేనా? ఎవరా ఆమెనా? దేవుని మందిరానికి మీరు సెల్ ఫోన్లు ఆపిపెట్టండి. అసలు ఆపిపెట్టండి వాటిని. దేవుని మందిరం ఇది, దేవుని మందిరం ఇది. మీరు జాగ్రత్తగా నడుచుకోవాలా. నిర్లక్ష్యం, విశ్రాంతి దినమును నిర్లక్ష్యము చేయటం వలన ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని కోపం రగులుకొని వారిని అన్యజనులకు అప్పగించాడు. ఎవడో నీ ఆస్తిని దోచుకోవడానికి కారణం, నీ సంపాదన నీ శత్రులు తినడానికి కారణం, ఎవరో నీ స్థలములో ఉండి నువ్వు దూరం నుంచి చూసుకోవడానికి కారణం, నువ్వు సంపాదించినంత అప్పులు పాలవడానికి కారణం, నువ్వు సంపాదించినంత వడ్డీలు కట్టుకోలేక సావడానికి కారణం దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యము చేయడమే. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉంటే ఏం చెప్పిండేవాడు? దేవుడు అప్పు చేయబాక అని చెప్పిండేవాడు. చెప్తాడా లేదు? దేవుడు చెప్తాడా లేదా? విశ్వాసంతో బతకమని చెప్పేవాడు. ఉంటే తిని లేకపోతే నీళ్లు తాగి బ్రతుకు. కాకుల ద్వారా పోషించానే, కాకుల ద్వారా నేను పోషించానే, పక్షులు విత్తవ కొయ్యి వాటిని పోషించానే అని దేవుడితో మాట్లాడతాడు. దేవునితో మాట్లాడతాడు. పునరుద్ధాన దినము నువ్వు నిర్లక్ష్యం చేయకుండా దేవుని మందిరానికి వస్తే. దోపుడు సొమ్ము కాడానికి కారణం ఏంటి? శత్రువుల చేతికి నేను అప్పగించడానికి కారణం ఏంటి? నీ పిల్లలు ఒకరి చేతి కింద బానిసలుగా ఉండడానికి కారణం ఏంటి? నీ బ్రతికినంత కాలం వాళ్ళ కింద చేతి కింద వాళ్ళ మా చేతి కింద నీళ్లు తాగాలా? వాళ్ళ కాళ్ళకాడ కూర్చోవాలా? దేవుడేం చెప్తున్నాడు? ఈ భూమి మీద జనులందరికంటే నీ వంశాన్ని నేను ఆశీర్వదించి దీవిస్తాను అంటున్నాడు. గొప్ప చేసేస్తాను మిమ్మల్ని అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గొప్ప చేస్తా మిమ్మల్ని. భూజనులందరికంటే మిమ్మల్ని నేను గొప్ప చేస్తాను. నిశ్చయంగా దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని అంతగా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, వాత్సల్యతను చూపిస్తాను. వాత్సల్యత ఎవరి మీద చూపిస్తారో టక్ టక్కన 3 పాయింట్లు చెప్పి ముగిస్తా. ఒకటి చదవండి, యెషయా గ్రంథం 14:3. యెషయా గ్రంథం 14:3. తమ్మును బాధించిన వారిని ఏలుదురు, నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చిన అపహాస్య గీతము ఎత్తి లాగుపాడుదు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణం ఎట్లు నాశనమాయెను. యెషయా గ్రంథం 14:3. తల్లిదండ్రులు లేని వారి పట్ల వాత్సల్యతను చూపిస్తాడు లేదా? వీడే రాసింది.
ఈశాలాగా ఓషియా సార్. హోషేయ గ్రంథం 14:3. అష్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా. తండ్రి లేని వారి పట్ల దేవుడు వాత్సల్యతను చూపిస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. ఏ కుటుంబంలో తండ్రి లేడో, ఏ కుటుంబంలో తల్లి లేదో నాకు తెలియదు. తల్లిదండ్రులు లేని బిడ్డలారా ధైర్యంగా ఉండండి. దేవుడు చెప్తున్నాడు, నేను మీ పట్ల వాత్సల్యతను చూపిస్తాను అని. తల్లిదండ్రులు లేకపోతే, తండ్రి లేకపోతే కుటుంబం పట్ల ఎట్లా ఉంటుంది? నిన్న జ్ఞాపకార్థ కూడికి, ఆదరణ కూడికి వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఆ ఇంట్లో యజమానుడు చనిపోయాడు. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. వాళ్ళిద్దరు ఆడపిల్ల వాళ్ళ అమ్మ, 2 భార్యాభర్తలు కూలి పని చేసుకొని బతుకుతున్నారు. అంత దూరం నుంచి ఇక్కడికి వస్తారు మందిరానికి, చాలా దూరం నుంచి వస్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను నా కూటంలో అక్కడే కూర్చొని ఒక ముద్ద అన్నం తిని ఆ కుటుంబం పట్ల ప్రార్థన చేసి వచ్చిన. దేవుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులు లేని కుటుంబాలని నేను వాత్సల్యతను చూపిస్తాను వాళ్ళకి అంటున్నాడు. లేకపోతే తెలుస్తుంది ఆ బాధ. లేని వారికి తెలుస్తుంది ఆ బాధ. ఇంట్లో మగదిక్కు లేకపోతే తెలుస్తుంది ఆ బాధ. తండ్రి లేకపోతే తెలుస్తుంది. పిల్లల్ని చుట్టుపక్కల లేట తిడతారో, తండ్రి పెంపకం ఉంటే కదరా తల్లిదండ్రులు ఎట్ట పెంచినారు వీడిని అంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీ పిల్లల పట్ల నేను వాత్సల్యతను చూపిస్తాను, ఉన్నతమైన స్థితిలో పెడతానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు గ్రంథం 3:2. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచూ ఉండగా భయపడుచు ఉన్నాను. తలెత్తిన చదవండి. ఎవరైతే దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క ఆజ్ఞకి భయపడతారో, చదువు, భయపడతారో. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచు ఉన్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నీ కార్యము నూతన పరచుము. నువ్వు నా కార్యాలు నూతన పరచు. సంవత్సరము జరుగుచుండగా, సంవత్సరాలు జరుగుతూ ఉండగా తెలియజేయము. నాకు నీ జ్ఞానం తెలియజేయి. కోపించుచునే కోపిస్తున్నావు, వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. వాత్సల్యత చూపిస్తున్నావు నా పట్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని సన్నిధిలో భయపడే వ్యక్తి అయితే ఆయన వాత్సల్యతను చూపిస్తాడు. భయపడితే దేవుని భయము, దేవుని వాత్సల్యతని అనుభవించేటట్లుగా నేను జీవితంలో చేస్తుంది. ఖచ్చితంగా చేస్తుంది, తప్పక చేస్తుంది. ఒక కోడి ఉందంట, ఒక కోడి ఉందంట. బైబిల్లో ఉంది చూడు, యోబు గ్రంథంలో 39వ అధ్యాయంలో ఒక కోడి ఉందంట, నిప్పు కోడి. 13వ వచనం, యోబు గ్రంథం 39:13. యోబు గ్రంథం. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును. నిప్పుకోడి సంతోషంతో రెక్కలు ఆడిస్తుంది. రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలిగినది కాదు. అది ఏదో కడుపు నిండా తింటున్నాం, ఒంటి నిండా బట్టలు వేసుకుంటున్నాం, బాగానే సంతోషంగా ఉన్నాం అంటే వాత్సల్యత కలిగింది కాదు. నిప్పుకోడే. ఏం కోడిది?
ఏం కోడిది? ఆ నిప్పుకోడి. దానికి ఎంట్రుకలు రెక్కలు అన్నీ ఉన్నంత మాత్రాన వాత్సల్యత కలిగింది కాదు అది. దాని బతుకు ఎట్లా ఉంటుంది చూడండి అసలు కింద. అది నేలను దాని గుడ్లను పెట్టును. అది నేల మీద ఏడంటాడు గుడ్లు పెట్టేస్తుంది. ధూళిలో వాటిని కాచును. గుళ్ళు ధూళిలో కూడిలో ధూళి ధూళి ధూళిలో దాచుకుంటది. ధూళిలో దాచుకుంటది. దేని పాదమైన దానిని త్రొక్కవచ్చు. తొక్కి పడేస్తుంది గుడ్లు. అడవి జంతువు వాటిని త్రొక్కును. అడవి జంతువులు వాటిని తొక్కేస్తుంది. అనుకొనకయే ఉన్నది. అడవి జంతువులు తొక్కేస్తాయి. కొంతమంది బతుకులు అంతే. నిప్పుకోడు లాగుంది కొంతమంది బతుకులు. మాకేమిలే, మేము బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాంలే. వాళ్ళకి ఏం లేదంటే ఆ గుడ్లు అంటే వాళ్ళ జనరేషన్ ఎవరో ఒకరు తొక్కేస్తారు. తన పిల్లలు తనవి కానట్టు, తన పిల్లలు తాను కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. వాటి పట్ల కాఠిన్యం చూపిస్తుంది. దాని కష్టము వ్యర్థమైనను, దాని కష్టం వ్యర్థమైపోతుంది. దానికి చింత లేదు. దానికి చింతే లేదు. కొంతమంది ఉన్నారు ఈ నిప్పుకోళ్ళు. వాళ్ళ పిల్లలు ఎట్టబోయినా పర్వాలే, వాళ్ళ సంతానం ఎట్టబోయినా పర్వాలే, ఎవరి కాళ్ళ కింద తొక్కబడినా పర్వాలే, మాకు వాత్సల్యత ఉందిలే అనుకుంటుంది. ఉండదు. దానికి ఉందిలే అనుకుంటుంది. ఉండదు. ఉందా ఆయన అన్నాడు అక్కడ. ఉండదు. ఎవరి పట్ల ఉంటుంది? 51వ కీర్తనలో దావీదు అంటాడు, 51వ కీర్తన 1వ వచనంలో అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను అందరు చెప్పండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. నీ వాత్సల్య బాహువు చొప్పున నా అతిక్రమములు తుడిచి. అందరు చెప్పండి, నా అతిక్రమములు తుడిచివేయి అని. ఎవరు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో దేవుని కృపను వేడుకుంటారో వారి పట్ల దేవుడు వాత్సల్యతను చూపిస్తాడు. అతిక్రమములను ఒప్పుకొని చెప్పండి, అంత అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. వాటిని దాచుకున్నవాడు, అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు దేవుని ఉగ్రత పాలవుతాడు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు, దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. అందుకనే దావీదు ఒప్పుకుంటున్నాడు. దురాత్మ అతన్ని ఆవరించక ముందే చేసిన అతిక్రమలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. దావీదు ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మీలో దేవుని యొక్క వాత్సల్యతను సమృద్ధిగా మీరు పొందుకోవాలంటే, దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మీరు మీ అతిక్రమములను ఒప్పుకోవాలి. అతిక్రమములు అతిగా చేస్తారు చూడండి. అతిక్రమములు క్రమం కానివన్నీ అతిక్రమాలే. క్రమములో లేని జీవితాన్ని జీవించకుండా వాటిని తీసి పక్కన పారేస్తే, క్రమంలోకి వస్తే, ఒప్పుకొని విడిచిపెడితే నువ్వెవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ అతిక్రమలు, నువ్వు చేసిన తప్పులు, నీ పాపాలు ఎవరికైనా చెప్తే నేను అసహించుకుంటాను. నువ్వు నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చి ఇప్పుడు దాకా నీ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. ఏమి అభిప్రాయం ఉంది? నీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం. మీరు ఎప్పుడైతే అవన్నీ చెప్తారో అవన్నీ మిమ్మల్ని చూడంగానే అవన్నీ నాకు గుర్తుకొస్తాయి. నా తలకాయ పాడైపోద్ది అనవసరంగా. నాకు చెప్పద్దు. రహస్యమంతా చూస్తున్న దేవునికి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుని వాత్సల్యత నీ మీదకి వచ్చేస్తుంది. పోగొట్టుకున్నావు మళ్ళీ నువ్వు అనుభవిస్తావు. నువ్వేమేం పోగొట్టుకున్నావో అన్నిటిని నువ్వు అనుభవిస్తావు. నువ్వేమేం పోగొట్టుకున్నావన్నీ నీకు అనుభవిస్తావు. నీ కోపం వలనే, నువ్వు దేవుని క్రమంలో లేనందువలనే నీ భర్తని ఇంకొకరికి అప్పగిచ్చాడు. ఇంకా ఘాటుగా చెప్పాలంటే, నువ్వు దేవుని క్రమంలో లేనందునే ఇది చెప్పకూడదు. అర్థం కదా? మీకు చెప్తున్నా. అది వీడు నాకు ఎవరికి అప్పగించారు, ఈయన ఇంకొకరికి అప్పగించినారు. మీరు కాబట్టి కీర్తనలు చదువుకోండి, అట్లాగే రాసింది బైబిల్లో. అర్థమైందా? 69వ కీర్తన 16వ వచనం చదువు, ముగించుకుందాం. 69వ కీర్తన 16, 17 వచనాలు. యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి, నీ కృప ఉత్తమత్వమును ఉత్తత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుల్యతను బట్టి, నీ వాత్సల్య బాహువును బట్టి నా తట్టు తిరుగుము. నా తట్టు తిరుగు. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నీ సేవకుడికి విముఖుడుగా ఉండకము. నేను ఇబ్బందులోనున్నాను, నేను ఇబ్బందుల్లో త్వరగా ఉన్నాను. నాకు ఉత్తరమిమ్ము. నువ్వు ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడ వాళ్ళందరి పట్ల దేవుని సన్నిధిలో బ్రతిమలాడి అడుక్కుంటే, నీ ఇబ్బందుల్లో ఉన్నావని దేవుని సన్నిధిలో వేజారి ఓదారితే దేవుడు నీకు వాత్సల్యతను చూపిస్తాడు. ఉంది అక్కడ వాత్సల్యత ఉంటుంది. వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ వాత్సల్యతను బట్టి నా తట్టు తిరిగయ్యా, నేను ఇబ్బందుల్లో ఉన్నాను అని ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నోరు తెరిచి అడిగితే, ఎవరైనా స్నేహితులు బంధువులు ఎవరి రాకపోవచ్చు, కానీ ఆయన మాత్రం నీ పట్ల వచ్చి నీ పక్షాన నిలబడి దేవుడు వ్యాజ్యమాడి నీ పట్ల ఒక అద్భుత కార్యాన్ని చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏ ఇబ్బందులో ఉన్నా బిడ్డ, నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు చెప్పు. నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు చెప్పు. నీ కన్నీళ్లు తుడవగలిగిన సమర్థుడు, నీ పట్ల వాత్సల్యతను చూపించగలిగిన వాడు, గొప్ప వాత్సల్యత నీకు చూపించి నిత్య కృపను నీకు అనుగ్రహించేవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నిశ్చయముగా నీకు నిత్య కృపను దయచేయడానికి కొరకు, వాత్సల్యతను చూపడానికి దిగి వచ్చిన దేవుడు. ఇబ్బందుల్లో ఉన్నావా? ఏ ఇబ్బంది కొలిమిలో ఉన్నావు? ఏ ఇబ్బందుల కొలిమిలో నువ్వు ఉన్నావు? ఎవ్వరు నన్ను ఇక విడిపించలేరు అనే స్థితిలో నువ్వు ఉన్నావా? ఈ ఇబ్బందుల్లో నుంచి నన్ను ఇంకా ఎవడు విడిపించలేడు, నాకున్న పరిస్థితిలో నుంచి నన్ను ఎవడు విడిపించలేడు, ఇంకా చావటమే నా బ్రతుకులో చివరి ఘటం అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, నీ ఇబ్బందులు దేవుని దృష్టికి తీసుకుని వస్తే దేవునికి అదొక లెక్కే కాదు, అంతే. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినాడు. నీకున్న ఇబ్బందుల్ని నీ కంటికి కనబడకుండా చేయగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి ఏ కోపం రేపేవో గుర్తుపెట్టుకో, జ్ఞాపకం తెచ్చుకో. ఒక్కసారి నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టి చూడు, మొరపెట్టి చూడు. 112వ కీర్తనలో 112వ కీర్తన 1 నుంచి 4వ వచనం వరకు చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయము భక్తి గలవాడు. ఆయన ఆజ్ఞల
ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ధన్యులు వాని సంతతి వారు, వారి సంతానము భూమి మీద బలవంతులగుదురు. వారి సంతానం భూమి మీద బలవంతులగుదురు. చప్పట్లు కొట్టండి. వారి సంతానం భూమి మీద బలవంతులగుదురు. యెహోవాను స్తుతిస్తే మన పిల్లలు బలవంతులు అయిపోతారా? అయిపోతారు. ఆమేన్. ఏమవుతారు? యెహోవాను స్తుతించే బిడ్డల కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ ఏమవుతారు? బలవంతులు అయిపోతారు. ఆ తర్వాత యథార్థవంతుల వంశము దీవించబడును. చప్పట్లు కొట్టండి గట్టిగా. యథార్థవంతుల వంశము దీవించబడును. యథార్థవంతుల వంశము దీవించబడును. హల్లెలూయా. ఒక్కొక్కరు 22 సంవత్సరాల పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలిగింది ఇక్కడ. దానికి కారణం ఏంటి? దేవుడు ఏం చేస్తే వాళ్ళకి ఇచ్చాడు? యథార్థవంతులుగా ఉండడం వల్ల ఇచ్చాడు. నేను ఎవరి సంతానం లేకుండా వచ్చిన ఈ కీర్తనే చెప్తా వాళ్ళకి. దేవుడు నీకు 100 రూపాయలు ఇచ్చాడా? ఎంత ఇచ్చాడా చెప్పండి. దేవుడు నీకు 100 రూపాయలు ఇచ్చాడా? యథార్థంగా ఉండు 10 రూపాయల్లో. యథార్థంగా ఉండు. 10 రూపాయలు దేవునికి ఇచ్చేయి. అది దేవుంది. నువ్వు ఇయ్యాలనుకుంటే దాని తర్వాతది. ఈ డిఫరెంట్ చాలామంది తెలియదు. కుడి చేయికి ఎడం చేయికి తేడా తెలియదు కొంతమందికి. కుడి చేయికి ఎడం చేయికి తేడా. దేవుడికి ఇచ్చాను. దేవుడికి నువ్వేం ఇచ్చింది? 10 రూపాయలు సంపాదిస్తే రూపాయి దేవునికి ఇచ్చావు. నువ్వేమిచ్చావు? దేవునికి ఇచ్చావు. నువ్వేమిచ్చావు? అది కూడా ఇవ్వని వాళ్ళు 22 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాల పిల్లలు పుట్టరు వాళ్ళకి. దేవుని మందిరానికి వచ్చి మొరపెట్టే వాళ్ళ సంగతి. అంటే లోకస్తులకు పుట్టలేదా? పుడతారు. లోకస్తులకు పుట్టలేదు. దేవుడు ఇస్తాడు అందరికీ. నీ యథార్థవంతుల వంశం వేరు. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు అన్న ఏం చేసింది? నీకు ఇస్తానయ్యా అనింది. ఇచ్చాడు. నేను పుట్టిన బిడ్డ నీకు ఇచ్చేస్తానయ్యా అన్నాడు. సరే ఇచ్చాడు. ఇచ్చేసింది. అది యథార్థవంతుల కుటుంబం అంటే. మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లే. నీ బిడ్డలు దేవునికి ఆమె చెప్పండి. గట్టిగా చెప్పండి. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పుట్టేశారు, పెళ్ళిళ్ళు చేసేసామని వాళ్ళ సంగతి కదా నేను చెప్పేది. ఫ్యూచర్ ఉండే వాళ్ళకి సంగతి చెప్తున్నా. ఫ్యూచర్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. ఇచ్చేయి దేవునికి. యథార్థవంతుల వంశము దీవించబడును. కలిమియు సంపద వాని ఇంట్లో నివసిస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. కలిమియు సంపద వాని ఇంట్లో ఉంటుంది. ఒక్కొక్కరిని పలకరిస్తే దరిద్రం, ఇంట్లో ఏమి లేదు, ఈరోజు అన్నం వండుకోలేదు, ఈరోజు సాంబార్ చేసుకున్నాం, ఈరోజు పచ్చడి చేసుకున్నాం, ఈరోజు గంజి పోసుకుని తిన్నాం. దేవుని వాత్సల్యత కలిగిన వాళ్ళ ఇళ్లలో కలిమియు సంపద. కలిమి సంపద నీవు లెక్క పెట్టుకోలేనంత, నీవు ఇతరులకి చెప్పుకోలేనంత, చెప్పుకున్న ఎంత జీవితం అంతా చెప్పినా సరిపోనంత. మీరు ఆమె అంటుండండి, ఆమెన్ అంటా ఉండండి. అందరు కాదు, యథార్థవంతులు అంటుండండి ఆమెన్. కలిమి సంపద వారి ఇంట నివసిస్తుంది, నివాసం చేస్తుంది. కలిమి సంపద వారి ఇంట్లో నివాసం చేస్తుంది. ఆ తర్వాత నిత్యము నిలుచును, వారి నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, యథార్థవంతులకి చీకటిలో వెలుగు పుడుతుంది. చీకటిలో వెలుగు పుడుతుంది. వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. నీతి గలవారు. చప్పట్లు కొట్టండి. వారు యథార్థవంతులను లాస్ట్ పాయింట్. వాళ్ళు
యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. వాత్సల్యతను కలిగిన బిడ్డలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. నీతి కలిగిన బిడ్డలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. దేవుని సన్నిధికి శ్రద్ధ చూపించే బిడ్డలు ఇక్కడ ఉన్నారు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి ఆయన విడికిడిలో సర్వ సమృద్ధినిచ్చి కలిమి సంపద మీ కుటుంబంలో నివసించి చీకట్లో వెలుగు పుట్టి యథార్థవంతుల వంశాన్ని దీవించి కలిమి సంపదనిచ్చి వాత్సల్యతను సమృద్ధిగా మీ మీద మీ పిల్లల మీద ఉండునుగాక. అందరు నిలువు మోకాళ్ళు ఉండండి. అందరు నిలువు మోకాళ్ళు ఉండండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గతించిన కాలం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి ఈ 2025వ సంవత్సరాన్ని మీరు మాకు ప్రసాదించినందుకొరకై స్తోత్రం తండ్రి. ఈ సంవత్సర ప్రారంభ పునరుద్ధాన దినమందు తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసి తండ్రి వాగ్దానం మా జీవితంలో నెరవేరేటట్లుగా మీరు క్రియ చేస్తున్నందుకొరకై స్తోత్రం ప్రభువా. నిమిషం మాత్రము నీ మీద నేను కోపముగా ఉన్నాను, కానీ గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని సెలవిచ్చిన దేవుడు ప్రభువా, గతించిన కాలంలో మీరు మా మీద కోపపడడానికి గల కారణాలేంటో తెలియచేస్తూ వచ్చారు నాయన. యేసయ్యా, మీ మాట వినక మీరు ఎవరిని నియమించారో వారి మాట వినక వాడికి లోబడక ఉండుట వలన మీరు మా మీద కోపపడినట్లుగా తెలియచేశారు. సంఘములో విశ్వాసులందరూ కూడా నడిపించు సేవకుల యొక్క మాటకి లోబడేటట్లుగా మీరు క్రియ జరిగించండి ప్రభువా, మీకు స్తోత్రం నాయన. అలాగునే విశ్వాసులైన వారు అన్య జనులతో సహవాసము చేసి అన్యులతో వివాహము సంబంధాలు కుదుర్చుకోవడం వలన మీకు కోపం కలుగుతుందని తెలియచేశారు ప్రభువా, మీకు స్తోత్రం నాయన. అలాగుననే విశ్రాంతి దినాలు నిర్లక్ష్యము చేయడం వలన మీకు మా మీద కోపం కలిగింది అని మీరు తెలియచేశారు నాయన. గత సంవత్సరంలో మేము మీ కోపమును తండ్రి మీకు స్తోత్రం మీరు కోపపడే అంతగా ప్రవర్తిస్తూ వచ్చి ఉన్నామని తండ్రి నాయన, మీరు ఎంతో కోపాన్ని అణుచుకునే దేవుడు అయినా మా విపరీతమైన ప్రవర్తన వలన మీకు కోపము కలిగిందని తెలియచేశారు ప్రభా. నేను నిమిషం మాత్రమే నీ మీద కోపడ్డాను, గొప్ప వాత్సల్యం 2025వ సంవత్సరం నేను నీకు చూపించబోతున్నానని తెలియచేశారు. మీ వాత్సల్యం తల్లిదండ్రులు లేని వారికి చూపించే దేవుడుగా ఉన్నారు. ఈ ఆరాధనలో నాకు తండ్రి లేడు కదా, నాకు తల్లి లేదు కదా అని ఎవరు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుని ఉన్నారు, వారు నీ వాత్సల్యాన్ని అనుభవించబోతున్నందుకొరకై స్తోత్రం నాయన. యేసయ్యా, మీకు భయపడే వారికి మీరు వాత్సల్యత చూపిస్తారు తండ్రి. ఈ సంవత్సరం మేము మీ యందు పూర్ణముగా భయము భక్తి కలిగిన వారమై ఉండి మీ వాత్సల్యాన్ని మేము అనుభవించేటట్లుగా చేయండి నాయన తండ్రి, మీకు స్తోత్రం నాయన. మాకు నాయన మీ కృప చూపండి, నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నన్ను కరుణించండి అని కోరుకున్నవారు యేసయ్య వాత్సల్యాన్ని అనుభవించినట్లుగా గత సంవత్సరాల్లో జరిగిన అతిక్రమాలు దోషాలు ఏవి కూడా ఈ సంవత్సరం మాలో కనబడకుండానట్లుగా మీరు మమ్మల్ని కరుణించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ వాత్సల్యత మా జీవితాలలో ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. కలిమియు సంపదయు మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకొరకై స్తోత్రం. వాత్సల్యాన్ని చూపించే దేవా, విశ్వాసులైన వారి కుటుంబాలలో వారి పిల్లలు బలవంతులవుతారని తెలియచేశారు. దారిద్ర్యం అంతా తొలగిపోతుందని తెలియచేశారు. ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తానని తెలియచేశారు ప్రభువా. మీ వాత్సల్యతను బట్టి మేము ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదకరంగా నడిపించబడాలి నాయన. ఇదిగో మేము ఆశీర్వదిస్తున్నాం. విశ్వాసులు ఈ సంవత్సరం అంతా యేసయ్య ఆశీర్వాదము నొందాలి, సురక్షితంగా కాపాడబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా వృద్ధిలోకి రావాలి, ఆత్మీయంగా ఎదగాలి. వాత్సల్య సంపూర్ణుడు అయిన నీవు ఈ వాగ్దానాన్ని అనుక్షణం
ప్రతి దినం మేము అనుభవిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగాలి ప్రభువా. మీ మాటలు మా హృదయాలలో స్థిరపరచండి. అన్నకి మరింత కృప, ఆరోగ్యం, అభిషేకం ఇచ్చి అన్నను మీరు ఘనంగా వాడుకొనండి ఈ సంవత్సరం అంతా. అలాగే ఇప్పుడు మేము పవిత్రమైన రక్త మాంసాల్లో పాలు పొందడానికి ఇదిగో మీ ఎదుటకు వచ్చాం నాయన. నిన్నటి దినమునంతా ఉపవసించి ఎంతో కన్నీరు విడిచి మేము ప్రార్థన చేసుకొని సిద్ధపడిన వారమై మా ప్రభు యొద్దకు వచ్చాము. మా ప్రభు రక్త మాంసాలు మాలో క్రియ జరగాలి, శరీర రక్త మాంసాలలో మాలో క్రియ జరగాలి తండ్రి. మా శరీరంలో ఆరోగ్యం, ఆత్మలో బలం కలిగి నిత్య రాజ్యంలో మేము మీతో చేరేంత వరకు కాపాడబడాలి. ఈ పునరుద్ధాన ఆరాధనాద్యంతం ఆశీర్వాదకరముగా మీరు జరిగించి మీ రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుచూ ఉన్నందు కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతుల పైకి స్తోత్రం చెల్లిద్దాం. మన పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.